मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। बनी 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 కాపాడండి కాపాడండి, జోర్దార్లోకి ఆత్మ ప్రవేశించింది. లేవండి లేవండి, పొద్దున్నే లేవాలి. అరే జోర్దార్లో ఆత్మ ఉంది. ఏ వస్తువు నిజమైతుందో అందులో ఆత్మ ఉంటుంది, అందువల్లే అది ప్రాణంతో ఉంటుంది. ఉదాహరణకు మామిడి పండు అంటే అందులో టెంక ఉండాలి. ఏంటి అనుమానమా? రే తెలివి తక్కువ కూడా, జోర్దార్లో ఇంకొక ఆత్మ ఉంది. అది చేతిలో కొవ్వొత్తితో తిరుగుతూ ఉంది. ఏంటి? రండి వెళ్ళి చూద్దాం. మీరంతా వచ్చారా? దగ్గర 200 సంవత్సరాల నుంచి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. బనీ, నీకు బ్రెయిన్ పాడైపోయింది అనుకుంటాను. ఇది క్యాండిల్ కాదు, నార్మల్ లైట్. ఒరే డాంకీ, లైట్ ని చూడమనలేదు, ఆత్మని చూడమంటున్నాను. ఆత్మ కాదు, దాహంతో ఉన్న ఆత్మ. 200 ఏళ్లుగా నేను దాహంతో అలమటిస్తున్నాను. కనకపూర్కి చెందిన కనక సింగ్ ఆత్మని నేను. ఇన్నేళ్ల తరువాత నాకు ఒక దేహం దొరికింది. దాహంతో ఉన్నాను. నీళ్లు తాగు. ఐస్ వాటర్ ఇమ్మంటావా? నాకు స్వతంత్రం కావాలి. జోర్దార్ లోపల ఎవరు కనెక్షన్ ఆత్మ ఉంది. ఏంటి అనుమానమా? పదండి వెళ్ళి జోర్దార్కి సర్ది చెప్దాం. ఫ్రెండ్స్ అంటూ ప్రాణం ఇవ్వాలంటారు, వీళ్ళు నిజంగా ఇచ్చేటట్టున్నారే. ఖచ్చితంగా అది ఈ రోజే జరిగేటట్టుంది. జోర్దార్, నువ్వెక్కడున్నావు? జోర్దార్ మిత్రమా, నువ్వెక్కడున్నావు? జోర్దార్ ఎక్కడున్నావు? అసలు ఎక్కడున్నాడు? మిమ్మల్ని వదిలిపెట్టను. మిమ్మల్ని నరుకుతాను, పొడుస్తాను, తంతాను, చీరేస్తా. ఈ అర్ధరాత్రి పూట మేడ పైన మీకేం పని? ఈ జోర్దార్ ఎందుకని అర్థం కానట్లు మాట్లాడుతున్నాడు. మీరు తెలివైన వాళ్ళు, చాలా బుద్ధిమంతులు, చాలా గొప్పవారు థాంక్యూ అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు అలాంటి వారు కాదు. అరే చూస్తే కనిపించలేదా? జోర్దార్లోకి ఆత్మ ప్రవేశించింది. ఆడాత్మనా? కానీ మన ఇంట్లో ఒక చెడ్డ ఆత్మే కదా ఉండాల్సింది. ఆత్మలకి మల్టీప్లెక్స్ అయిపోయినట్టున్నాడు ఈ జోర్దార్. నీలో చాలా ఆత్మలు ఉన్నాయి. అరే ఇది పంజాబీ ఆత్మ. నేను కావాలంటే దాంతో మాట్లాడి చూస్తాను. వీడితో మాట్లాడే లోపు నా ఆత్మ నా నుండి పారిపోయేలా ఉంది. వీడి లోపల ఒక భయంకరమైన ఆత్మ ఉంది. మీరిలా రండి, భయం అనే తలుపుని ముయ్యండి. ఆత్మగీత్మంతా ఏమీ లేదు. ఈ జోర్దార్ మట్టి బుర్రలో ఏదో ఒక క్యారెక్టర్ క్రియేట్ అయింది. వీడిని క్లినిక్ కి తీసుకురండి, వైద్యం చేద్దాం. కొడతాను, చంపుతాను, నరుకుతాను. వీడిని క్లినిక్ కి తీసుకురండి. ఇలా చూడు జోర్దార్, నేను అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నువ్వు చెప్పి తీరాలి. ఎవరు నువ్వు? నేనే అంజలికా. అలాగా? అయితే నువ్వు అంజలికానా? ఈ పహిల్వాన్ ముక్కా సింగ్ నీకు ఆడదానిలా కనిపిస్తున్నాడా?
నిన్ను కింద పడేసి తొక్కుతాను. నేను ఒక పహిల్వాన్ని. అరే డాన్సర్ నుంచి బయల్వానా? బయల్వాన్ ఆత్మ ఎందుకని ఇంత బలహీనంగా ఉంది? ఆత్మ బయలువాందైనప్పటికీ శరీరం జోరుదార్దే కదా, ఏంటి అనుమానమా? అయితే నువ్వు బయలువానా? నేను తోటమాలయ్యా. బయలువాన్ నుంచి తోటమాల. 200 ఏళ్లుగా ఈ తోటకి నేను కాపలా కాస్తూ ఉన్నాను. ఈ తోటమాలి నుంచి కాపలావాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవర్రా తోటమాలి? నువ్వే కదా తోటమాలి అని చెప్పావు. నేనే పహిల్వాన్ని. కింద పడేసి నలిపేస్తాను. అయితే నువ్వు బయలువానువా? డాన్సర్. తోట మనిషి దగ్గర నుంచి మళ్ళీ డాన్సర్ కా? పహిల్వాన్. ఏంటి వీడు మళ్ళీ బయలువాన్ గా మారిపోయాడు? నీ కన్ఫ్యూషన్ పక్కన పెట్టి ముందు ఆత్మ సంగతి చూడు. ముందు డిసైడ్ చేయి నువ్వు ఎవరు అసలు. నేనే అంజోలికా. 200 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను. డాన్సర్. పహిల్వాన్ ముక్కా సింగ్ చెప్పేశాను. బయలువానా? బాబు అర్థమయ్యిందో? ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదే. నా బుర్ర మందం ఎక్కిపోయింది, అలాగే రోజా గుల్కద్దిగా మారిపోయిందే. సహాయం చేయడానికి ఎవరు లేకపోతే ఖచ్చితంగా ఈశ్వరే సహాయం చేస్తాడు. ఆ ఈశ్వర్ కాదు, ఈశ్వర్ ప్రసాద్. ఆయన సైకలాజికల్ ప్రొఫెసర్, గోస్ట్ బస్టర్ కూడా. వీణ్ణి అక్కడికి తీసుకెళ్దాం. అరే మిత్రులారా, చూడడానికి ఇతనే ఓ పెద్ద ఆత్మలో ఉన్నాడే. మా అందరిలోనూ ఆత్మ ఉంది, కానీ జోర్దార్ దగ్గర మాత్రం చాలా ఆత్మలున్నాయి. ఇవన్నీ పారిపోతాయి. తిరుగుతున్న ఆత్మ ఇలా చూడు. చూసారా, ఈ పవిత్రమైన నీళ్ళలో తడవగానే ఎలా అరుస్తుందో. ఇదొకవేళ దాహం ఆత్మ అయి ఉంటుంది. దీని కడుపులో ఆత్మ ఉంది. నేను ఒక బంగారపు వ్యాపారిని. ఈ ఆత్మ చాలా స్ట్రాంగ్ గా ఉంది. జోర్దార్, ఇక చాలా ఆపు, లేదంటే ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతావు. ఇలా చూడు, నేను నీకు కాకి బిర్యానీ కొనిస్తాను. నా ఇష్టానికి నీతో ఆడుకుంటాను. బాటిల్లో బంధించి నిన్ను షోకేస్ లో షోకు పెడతాను. ఆ తర్వాత దీన్ని అడుగుతాను ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందని. నేను నిన్ను కొడతాను, కొట్టి కొట్టి చిత్తు చేస్తాను నేను డాన్స్. ఏ జోర్దార్, అసలు నీకేమైంది? నేనే పైల్వాన్ ముక్కా సింగ్ని. ముక్కా సింగ్ సార్, మీరెంతో బలవంతులు. మీరు గొప్ప పైల్వాన్, దయగలవారు. దయచేసి మా మిత్రుణ్ణి వదిలేయండి. వదలడం కుదరదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే, ఎలా వదిలిపెట్టమని చెప్పావు? నువ్వు నా ఫ్రెండ్ కే కోపం తెప్పించావు. నిన్ను కొట్టి కొట్టి నేను బయటకు రప్పిస్తాను. నా స్నేహితుడిని వదిలేయ్, నా స్నేహితుడిని వదిలేసి వెళ్ళిపో. అరే డాంకీ, నన్ను కాదు, నా స్నేహితుడు జోర్దార్ని వదిలేసి వెళ్ళిపో. నేను జోర్దార్ని, ఆత్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అన్ని నన్ను వదిలి వెళ్ళిపోయాయి. ఎలా నమ్మేది? నేను వదిలేసి వెళ్ళడం నేను చూడలేదు కదా. అరే లేదు, ఏ ఆత్మ కూడా లేదు. నేను ఊరికే డ్రామా చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు నన్ను బాగా ఇగ్నోర్ చేస్తున్నట్టుగా అనుకున్నాను. నా మీద మీకు ప్రేమే లేదనుకున్నాను.
నేను హనీని సమోసా తీసుకురమ్మని చెప్పానా, తను కుదరదు అన్నాడు. ఇంకా నేను చేసిన పాస్తాని పప్పెట్ తినలేదు. అప్పుడు నువ్వు కూడా చందా మసాలా ఎలా చేయాలో ఇంటర్నెట్ లో చూసి చెప్పమని చెప్పాను, కానీ నువ్వు చూడలేదు. అందుకని మేము నిన్ను ఇగ్నోర్ చేస్తున్నాం అనుకున్నావా? అందుకు ఇలా నా డ్రామాలు ఆడేది? అవును, అది నేను చెక్ చేశాను. అదేమిటంటే నాకు ఏదైనా జరిగితే మీరు ఏం చేస్తారు అని. మీరంతా చాలా టెన్షన్ అయిపోయారు. నాకు నయం చేయడం కోసం మీరు చాలా శ్రమ పడ్డారు. నన్ను వదిలి మీరు వెళ్లిపోలేదు. మీరు చాలా మంచి మిత్రులు, చాలా చాలా మంచి వాళ్ళు. మా ఫ్రెండ్షిప్ ని చెక్ చేసావా లేక మా ప్రాణాలు తీయాలనుకున్నావా చెప్పు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ మరొక రూపాన్ని నువ్వు చూడబోతున్నావు. వీడిని చితక బాదండి. వద్దు. సరే సరే, మీలో మీరు కొట్టుకోండి. మీరందరూ చాలా మంచి మిత్రులు.